దేవుళ్ళు దేవతల గురించి చెప్పాలంటే, దేవతలు మరణించి మన రూపాన్ని పొందుతుంటే, మనం మృతి చెంది దేవతలమవుతున్నామని చెప్పవచ్చు. వారు కూడా జనన మరణ బంధాల నుండి విముక్తిని పొందినవారు కారని దానర్థం. ఆ విధంగా దేవతారాధన సాధకుడిని ఎన్నటికీ జనన మరణ బంధాల నుండి బయట పడవేయలేదు. ఖచ్చితంగా చెప్పాలంటే, నిజానికి దేవుళ్ళే మన సేవకు ఉన్నారు కానీ మనం వారి సేవకు లేము. ఈ నిజాన్ని సరిగ్గా గుర్తించి, ఈ దేవుళ్ళే శాశ్వత సత్వప్రాప్తికి తప్పిస్తున్నప్పుడు, అందుకు మనం చేసే సాధనలో వారు మనకు ఎంతవరకు సహాయపడగలరో ఎవరికి వారే నిర్ణయించుకోవాలి. ఈ ప్రయోజనం నెరవేరడానికి దేవుళ్ళ సేవే సరిపోయినట్లయితే సాధకుడు ఇతర పద్ధతులను ఎన్నడూ అన్వేషించడు. అందువల్ల శాశ్వత సత్వప్రాప్తి కోసం తపించేవాడు తన తపన తీరడానికి సరైన పద్ధతులను కనుక్కోవడం అవసరం.